అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు వచ్చేసి కృష్ణదేవరాయలు. ఆయనకి మనందరికీ తెలుసు. ఆయనకి ఏం బాగా ఇష్టం, తెలుగు అంటే బాగా ఇష్టం. ఆయనకి తెలివైన వాళ్ళన్నా బాగా ఇష్టమే. ఆయన అందుకే ఆయన ఆస్థానంలో 9 మంది కవులను పెట్టాడు, తెలివైన వాళ్ళని. రాజుగారికి డౌట్ వచ్చిందనమాట, నా రాజ్యంలో తెలివైన వాళ్ళు ఉన్నారా లేరా అని. నా నా ఆస్థానంలో కాకుండా నా రాజ్యంలో. అందుకే అందరికీ పోటీ పెట్టాడు, నా మేధావులకి ప్లస్ అందరికీ. అందరు పండితులు మేధావులు అందరూ వచ్చారు. చివరికి ఒక రైతు వచ్చాడనమాట. వస్తే రాటా నువ్వు ఎక్కడికి వచ్చావు ఏంటంటే, అదే దండోర వేశారు కదండి, అది దీన్ని నేను వచ్చాను అంటే, మాలాంటి మేధావులకి నీకు కాదని పండితులు చెప్తారు. ఇలా కన్వర్సేషన్ అయిపోయినాక ఓ పండితుడు అడుగుతాడు, నువ్వు దేంటో మేధావి చెప్పయ్యా అని. మరి మీరు దేంటో అంటే, పురాతనాన్ని తెలుసు, పోయిటరీ తెలుసు, పద్యాలు తెలుసు, శ్లోకాలు తెలుసు, ఇలా చెప్పుకుంటూ పోతాను అనమాట. ఏమన్నా నేను మేధావినే అండి, ఎందుకంటే ఎప్పుడు పంట వేసేటప్పుడు ఎప్పుడు ఏ పంట వేయాలో నాకు బాగా తెలిసిద్ది, ఎప్పుడు ఏ ముందు వాడాలో, ఏ ముందు కొడితే పోతాయో కూడా తెలిసిద్ది. కానీ అదే ఇప్పుడు మీరేంటంటే మీరేదో శ్లోకాలు చెప్తారు, కానీ ఇప్పుడు నేను నా తెలివితేటలతో నేను ఇప్పుడు గేదెలని ఆవుల్ని ఇలా పెంచినప్పుడు ఏంటంటే పాలు వస్తాయి, దాన్ని నేను బిజినెస్ చేసుకుంటున్నాను, దానివల్ల నాకు డబ్బు వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ డబ్బుతో నేను ట్యాక్స్ కడతాను, అట్ ది సేమ్ టైం నేను నా బిజినెస్కి రాజులాగా ఉంటాను, మీలాగా రాజు దగ్గర ఉంటాం. అలా నేను ఒకళ్ళ కింద ఉన్నానండి, నేను రాజుని అని చెప్తాను అనమాట. ఏం ఫ్రెండ్స్, నిజంగా ఈ రోజుల్లో రైతు రాజేనా? ఈ రోజుల్లో కాదు. ఎందువల్ల అంటే మన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా చెప్తాను మీకు. అప్పుడు రైతు పండించేది, అప్పుడు ఫెర్టిలైజర్స్ ఏమి లేవు ఆ రోజుల్లో, రాజులు కంటున్న టైంలో. ఆయన ఊరినే విత్తనాలు వేసి నీళ్లు పోసి పెంచుతాడు. 10 బస్తాలు పండాయి ఎకరానికి. అప్పుడు రైతే డిసైడ్ చేసేవాడు తను ఎంతకు అమ్ముకోవాలి, ఏమిస్తే నాకు ఎంత వస్తాయో రైతే డిసైడ్ చేసేవాడు. అప్పుడు రూపాయి ఖర్చు పెట్టాడు కాబట్టి వ్యవసాయం మీద, కష్టాన్ని మాత్రం ఖర్చు పెడతాడు రైతు అనేవాడు. అప్పట్లో రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు దేన్ని అమ్ముతానికి. కానీ ఇప్పుడు రైతు వచ్చేసి అలా ఉంటే అసలు ఒక్క బస్తా కూడా పండదు ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే ఈ కీటకాలన్నీ అలా ఎక్కువైపోయి ఈరోజు అసలు పండట్లే. ఆ రోజు రైతే డిసైడ్ చేసేవాడు ప్రైజ్ ఎంత, ఇది ఒక బస్తా వేస్తే నాకు ఎంత ఏమిస్తారు అని రైతే డిసైడ్ చేసేవాడు ప్రైజ్ అనేది. ఇప్పుడు దురదృష్టం శాతం మనకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చి ఖర్చు అయ్యేది, ఒక ఎకరానికి వచ్చి మిగిలేది వరకు 12,000 సంవత్సరానికి. అంటే ఒక పంటకి 12,000. అంటే ఇప్పుడు మనం ఒక పంట వేస్తే 12,000 వచ్చేది ప్రాఫిట్. అంటే ఈ లెక్క 1,00,000 అంటే 10 ఎకరాలు ఉంటే 1,00,000 అంటే నెలకు వచ్చేసి 8,000 దగ్గరగా. రైతు సంపాదించేది 8,000 నెలకి. ఏం సరిపోతుంది ఈ రోజుల్లో? ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్, యూరియా బస్తా ఉంది 400, 1,500 ఉంది. అలాగే వేరే అన్ని మందులు కాస్ట్లీ అయిపోయినాయి, బాగా కాస్ట్లీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అయితే వరి ధర 1,800 అలా ఉంది బస్తా వచ్చేసి. ఇంతవరకు వరి ధర వచ్చేసి 750తో 25 బస్తాలు వస్తే 750తో అది ఇటేపు మనకి ఫెర్టిలైజర్స్ కొన్నయ్యే తీర్చుకోవాలా, లేకపోతే అసలు కూలి వాళ్ళకి వచ్చేసి 250, ఆడవాళ్ళకి మగాళ్ళకి వచ్చేసి 300 పర్ డే. అక్కడ వర్క్ ఏమన్నా ప్రాపర్గా జరిగిద్దంటే అది జరగదు. అంటే పర్ మంత్లీ కూలీళ్ళకి వచ్చేసి దగ్గరగా 9,000 వస్తుంది. అంటే ఇక్కడ రైతుకి వచ్చేసి సంవత్సరానికి ఎంత వస్తున్నాయి ప్రాఫిట్? 10,000 వస్తున్నాయి. అంటే ఇప్పుడు రైతు కంటే కూలీళ్ళే బెస్ట్ అనమాట. ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ చెప్తున్నాయి రుణమాఫీ అని. ఫస్ట్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. ఎందుకంటే బద్దగస్తులు ఇంకా బద్దగస్తులు చేయటమే. దాని బదులు మనం ఇప్పుడు ఈ 5 yearsకి ఒకసారి ఈ కట్టేవాళ్ళు స్తోమత ఉన్నా కట్టలేదు, ఎందుకంటే తీసేస్తారు కదా అని. అలా మనం ఇన్కమ్ అక్కడ లాస్ అవుతున్నాం ఫుల్గా. ఒక రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వల్ల 87,000 crores లాస్ గవర్నమెంట్కి. అది మనకి సొల్యూషన్ కావాలి. ఊరిని ఇప్పుడు ఏదో నెట్టేసా ఉన్నట్టు కాకుండా మనకు సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రుణమాఫీ కాదు,
మన సొల్యూషన్ ఏంటంటే రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. ఇప్పుడు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నా అంటే అన్ని ధరలన్నీ పెరిగిపోయినాయి, ఇక్కడ వచ్చేది ఏమంటలేదు, దానివల్ల అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నాడు. అదంతా ఎందుకు రుణమాఫీ? అదేదో సబ్సిడీ పెట్టచ్చు కదా. ఇప్పుడు యూరియా బస్తా ఉంది 1400 అంటున్నారు, 700 చేయొచ్చు కదా దాన్ని. దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, రైతు అనేవాడు కొద్దిగా అప్పు తెచ్చుకోక్కర్లే, ఎందుకంటే రొటేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు 14 బస్తా వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3-4 సార్లు కొట్టాలి యూరియా ఒక పంటకి. అంటే ఇక్కడ 700 తగ్గుతుందంటే దగ్గరగా 2000 వరకు తగ్గుతుంది యూరియా వరకు. అదే మనం వైనాట్ అవి డిస్కౌంట్ ఎందుకు ఇవ్వకూడదు, దీంట్లో సబ్సిడీ ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు దాన్ని అలా ఇచ్చినంత వల్ల ఏమవుద్ది అంటే ఇక పంట వేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, అప్పులు తక్కువ అవుతాయి, ఐ మీన్ వరి పంట బాగా వస్తుంది, దిగుబడి. దానివల్ల ఏంటంటే మనం దీన్ని కూడా గవర్నమెంట్ ఊరినే మీరు అనొచ్చు, మా రుణమాఫీ అయినా డబ్బులు గవర్నమెంట్కి లాసు, సబ్సిడీ అయినా గవర్నమెంట్కి లాస్ అంటే గవర్నమెంట్కి ఈ విధంగా అయితే లాస్ అవ్వదు. ఎందుకంటే మనం పంట పండిస్తాం, దాన్ని మనం అమ్మినప్పుడు దాన్ని కరెక్ట్గా ప్రైస్ ఇచ్చి రైతుకి సరిపడా రైతుకి ఎలా అనుకుంటే ఆ ప్రైస్ ఇచ్చి చక్కగా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇండియా ఒక్కటే ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే అగ్రికల్చర్ క్రాప్స్, వీట్ కానీ వరి కానీ షుగర్ కేన్ కానీ వీటి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం ఎందుకు ఇంకెక్కువ ఎక్స్పోర్ట్ చేయకూడదు ఇలా సబ్సిడీ పెట్టి ఇలా ఎంకరేజ్ చేసి? ఇప్పుడు మనకి కావాల్సింది 5 సంవత్సరాలకు ఒకసారి రుణమాఫీయా, లేకపోతే ఇలా మనం ఎందుకు ఇలా పెంచుకోకూడదు? నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇష్టం వల్ల క్రాప్స్ ఫార్మర్స్ వ్యవసాయదారులు బాగా సేవ్ అవుతారు. నేను మా నాన్న అడిగాను అనమాట, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు. మా నాన్న వ్యవసాయం చేస్తారు, ఆయన అడిగా, ఏం నాన్న సంవత్సరానికి 12,000 అంటే ఎందుకు ఈ వ్యవసాయం, ఏమన్నా బిజినెస్ ఏదో చూసుకోవచ్చు కదా అంటే మా నాన్న ఒకే ఒకటి అన్నారు, ఒరే అమ్మ అన్నం పెట్టలేదు, నాన్న డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళవా అన్నారు. నాకు అర్థం కాలే, కానీ కొంతసేపు తర్వాత ఆలోచించిన తర్వాత నిజమే కదా అనిపించింది. మా నాన్న కూసేపిన తర్వాత అన్న ఏమన్నంటే భూమిని నమ్మినాడు ఎవ్వడూ నాశనం అవ్వడరా, నువ్వు ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ నమ్ము నాశనం అవుతారు, నువ్వు ఏదేం చెయ్యి నాశనం అవుతారు, భూమిని నమ్మినాడు జీవితాంతం మోసపోడు, ఇప్పుడు కాకపోతే తర్వాత పండుతాయి అంతే. నేను అనేది రాజు అంటే వచ్చే ఇన్కమ్ని బట్టి కాదు. ఎస్, ఇప్పటికీ నేను చెప్తున్నా, రాజు రైతు అంటే రాజే. ఎందుకంటే వానలు ఎప్పుడు పడతాయో తెలియదు, ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు. ఇప్పుడు వానాకాలం అంటే ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం అంటే చలికాలం వస్తుంది, చలికాలం అంటే వర్షాకాలం వస్తుంది. కానీ ఇప్పుడు మనం వరి కోసి కష్టపడి మనం కళ్ళల్లో ఒడ్డు ఉంటాయి, మొత్తం కుంపని ఇచ్చి సపరేట్ చేసేస్తాం, ఒడ్డునే గెడ్ని సపరేట్ చేసినప్పుడు ఏంటంటే వాన పడుద్ది, కళ్ళల్లో ఉన్నప్పుడు వాన పడినప్పుడు అంటే అసలు దాన్ని ఎవరు కొనరు అనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని 2 రోజులు 3 రోజులు ఎండబెట్టాలి ఎండకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయలు బస్తా ఉంది, దాన్ని తీసుకునేది 800కి తీసుకుంటారు ఎండబెడితే. మొక్క రాకపోతే అంత తీసుకుంటారు, ఒకవేళ మొక్క వస్తే అది కూడా తీసుకోరు. అందుకే నేను అనేది ఏంటంటే మా గవర్నమెంట్ని ఇంక ఎంకరేజ్ చేసి ఇలా సబ్సిడీ ఇచ్చి అట్ ది సేమ్ టైం ఇలా ఒక మండలానికి ఒకటి అగ్రికల్చరల్ కేర్ సెంటర్ ఒకటి పెడితే దానివల్ల రైతుల్లో చైతన్యం వస్తుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్లో ఉంటారు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.